అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ గారిని నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. త్రిబులర్ గారి కస్టోడియల్ టార్చర్కి సంబంధించి కీలకంగా ఏనే వ్యవహరించాలని చెప్పేసి ఈయన మీద పలు ఆరోపణలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఈయన ఈరోజు కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరిగింది. 14 రోజుల రిమాండ్ విధించారు. అసలుకి ఈ వ్యక్తి ఇంత దారుణంగా కస్టోడియల్ టార్చర్లో ఎందుకు పాలు పంచుకోవాల్సి వచ్చింది? ఈరోజు ఈయన విచారణలో పోలీసులు కస్టడీకి కూడా అడిగారు. ఆ కస్టడీలో ఏమైనా నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. విజయపాల్ అంటే గడిచిన 5 సంవత్సరాలు సిఐడి అడిషనల్ చీఫ్ ఎస్పీగా పనిచేశారు. దాంతోపాటుగా రిటైర్డ్ అయిన వెంటనే సిఐడిలోనే ఓఎస్డీగా పనిచేశారు. అయితే ఈయన మీద ప్రధానంగా ఏంటంటే ఆరోపణ, త్రిబులర్ గారు అప్పటి వైఎస్ఆర్సీపీ ఎంపీగా పనిచేసిన ఆయన మీద అరెస్ట్ చేసిన తర్వాత జైల్లో కస్టోడియల్ టార్చర్ అంటే 3rd డిగ్రీ ప్రయోగించడంలో ఈయనే ముఖ్య పాత్ర పోషించారు అని చెప్పేసి ఈయనకు వచ్చిన ఆదేశాల మేర ఈయన ప్రవర్తించారని చెప్పేసి వస్తూ ఉంది. ఇంతవరకు చూసుకుంటే విచారణలో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయని చెప్పేసి ఈయనతోనే అట్రెండ్ మొదలైందని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇప్పుడు మొత్తానికి ఈయనైతే అరెస్ట్ చేశారు. కోర్టులో కూడా సబ్మిట్ చేస్తే 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఏంటంటారు అంటే ఈయన గురించి? ఒకటండి, పోలీసులేమో ఎందుకు, ఏమిటి, ఎలా అని అడుగుతున్నారు. వీళ్ళేమో తెలియదు, ఏం జరిగిందో మర్చిపోయాను, మాకేం తెలియదు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది వీళ్ళకి రొటీన్ డైలాగ్ అయిపోయింది. విజయపాల్ అనే వ్యక్తి రఘురామకృష్ణరాజు గారి అరెస్ట్ విషయంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అతను వెనుక నుండి నడిపించింది ఎవరు, ఈయన నడిచింది ఎందుకు, ఈయన నడిచే విధానం కూడా చాలా భయంకరంగా ఉంది. తను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయి ఎదురుగా కూర్చొని భయంకరమైన బూతులు తిట్టాడంట. రఘురామకృష్ణరాజే స్వయంగా ఆయన చెప్పారు కదా మనకి, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, అప్పుడు చాలా అసభ్యకరమైన మాటలు మాట్లాడటం, జుగుప్సాకరమైన భాష, బెయిల్ రద్దు చేయమని అంటావా అని చెప్పేసి అడగటం. ఆయన అప్పుడు అదే కదా తను ఫస్ట్ విచారణ అడిగింది. అయితే ఈ విజయపాల్ అనే వ్యక్తి ఒక డిపార్ట్మెంట్లో ఉండి రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఇంకా టీడీపీ సోషల్ మీడియా కానివ్వండి, ఎవరు యాక్టివ్గా ఉంటున్నారు వీళ్ళందరి మీద కూడా ఇతనే వెనకుండి నడిపించాడు. వీళ్ళందరి మీద కేసులు పెట్టడానికి కానీ, ఇబ్బందులకు గురి చేయడానికి కానీ ఇతనే కారణమయ్యాడు. అంటే తెలుగుదేశం పార్టీలో ఎవరు అప్పుడు యాక్టివ్గా ఉంటే వాళ్ళని గుర్తించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, యాక్టివ్గా లేకుండా చేయటం, సపోర్ట్గా లేకుండా చేయటం. ఎవరు కూడా అసలు టీడీపీ అంటే చాలు ఇంకా వాళ్ళని తీసుకెళ్లి టార్చర్ చేయటం అనమాట. ప్రతిపక్ష నాయకులు అయితే చాలు, అదే టార్గెట్ గా పెట్టుకున్నారు వీళ్ళంతా కూడా. అయితే డిపార్ట్మెంట్లో ఉండి ఒక సమాజానికి మంచి చేయాలి, ఒక శాంతి భద్రతలను కాపాడే వ్యక్తులుగా వీళ్ళు సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఇదేనా? అప్పటికి చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు, అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, జాగ్రత్తగా మీ డ్యూటీ మీరు చేయండి, ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఎటువంటి ఇది జరగాలో అట్లాంటి న్యాయం జరిగేటట్లు చూడండి, ఏది కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు అని చెప్పినా కూడా మేము చేసే పనే అది, మా పనే అది అన్నట్లు వాళ్ళు చేశారు. వినిపించుకోలేదు. దానికి తగ్గ ట్రీట్మెంటే ఇప్పుడు విజయపాల్ గారిని చూస్తున్నాం, అతనికి జరిగింది. అదేవిధంగా విజయపాల్ కూడా రఘురామకృష్ణరాజు గారిని కూడా తక్కువగానే అంచనా వేశారు వీళ్ళు. అంటే వాళ్ళు ఊహించలేదు అంత త్రిబులర్ గారి దగ్గర నుంచి ఏ విధమైన రెస్పాన్స్ ఉంటుంది అనుకోండి. ఎందుకంటే వాళ్ళు ఆయన తీసుకెళ్లి విచారించిన విధానం అందరం అనుకున్నాం ఆ రోజున. అతను వెహికల్ ఉందని చెప్పినా కూడా వాళ్ళ వెహికల్లో తీసుకువెళ్ళటం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అక్కడ నెట్టడం, అతన్ని లోపల కూర్చోబెట్టేటప్పుడు ఇవన్నీ కూడా కొంచెం రాంగ్ బిహేవియర్గానే ఉంది. మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఏ విధంగా ఉండబోతుంది అసలు ప్రతి క్షణం అందరికీ చాలా ఇబ్బందికరంగానే అనిపించింది, ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందని. అట్లాంటి సిచ్యువేషన్లో ఆయన తిరిగి వచ్చి మళ్ళీ మన ముందుకి ఈ విధంగా రచ్చబండ అంటూ ప్రతిరోజు వీళ్ళని మామూలుగా ఆడుకోలేదనమాట. అవన్నీ కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయనివి. ఇప్పుడు కూడా మిగతా ఇప్పుడు A4గా ఈయన ఉన్నారు, ఇంకా ముందు A1, 2, 3 వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళందరికి కూడా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు గారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని పాపం ఇప్పుడు అర్థమై ఉండిద్ది అనుకుంటున్నాను. ఇంకోటి అండి, ఇందాక మీరు చెప్పారు చాలా మంది కీలకంగా ఆదేశాలు ఇస్తే ఈ విధంగా చేశారని చెప్పేసి. మరి ఇప్పుడు ఆ వ్యక్తుల పేర్లు కావచ్చు, అప్పుడు చేసినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా విచారణలో బయటకు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇప్పుడు పోలీసులు అయితే కస్టడీకి అడిగారు, విచారిస్తామని చెప్పేసి కోర్టు ముందు. అవునండి, ఇప్పుడు వీళ్ళు కస్టడీకి అడిగారు, కానీ ఆయన ముందస్తు బెయిల్కే అప్లై చేసుకున్నాడు.
ఎందుకు అప్లై చేశాడు, అంత ఖర్చు పెట్టి చేసుకోవాల్సిన అవసరం ఏంటి, ఎవరున్నారు, జగన్మోహన్ రెడ్డి నడిపిస్తున్నాడా, ఎందుకు నడిపిస్తున్నాడు, దేనికోసం చేస్తున్నారు వీళ్ళంతా, అతని ఆదేశాల మేరకే ఇవన్నీ చేశారా. అతను ఇంకోటి కూడా అన్నాడు, నేను రిటైర్డ్ అయిపోయాను చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు, లేకపోతే నేను అధికారంలో ఉంటే ఇంకా బాగుండేది ఆ రోజు డ్యూటీలో అని మాట్లాడానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లో అతను మాట్లాడే విధానం కానీ, అతను వెనకుండి అతను నడిపించే వ్యక్తులు కానీ, ఈ రోజు అతనికి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డే మెయిన్ కనిపిస్తుంది. ఆ రోజు వీడియో కాల్ చేసి రఘురామకృష్ణరాజు గారిని కొట్టే విషయాలు చూపించడం, ఎలా అతన్ని హింసిస్తున్నాము ఏంటనేది ఆ లైవ్లో చూసింది ఎవరు, ఆ చూసిన వ్యక్తులు ఎవరు, ఎందుకు వాళ్ళు అలా చూడాలని కోరారు, వీళ్ళకి ఎంత ముట్ట చెప్పారు, ఇవన్నీ కూడా నెక్స్ట్ అదే ట్రీట్మెంట్ ఇప్పుడు ఈ విజయపాల్కి ఇస్తే ఆ విషయాలన్నీ బయటకు చెప్తాడు అనేది. ఏ ట్రీట్మెంట్ అయితే ఆ రోజు వాళ్ళు చేశారో అదే వీళ్ళని చేయాలి. అలా చేస్తేనే ఇప్పుడు బయటకు వస్తుంది. మరి మొత్తానికి త్రిబుల్ గారు సాటిస్ఫై అయినట్టేనా? మరి ఇప్పుడు ఇంకా ఉందంటారా? అవలేదండి, ఇంకా ఉంది. అంటే స్టార్టింగ్ ఇది ఇంకా ఉంది, సాటిస్ఫై అయితే అవలేదు. ఓకే, మరి చూద్దాం మేడం. ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నటువంటి ఇంకా చాలా విషయాలు కూడా బయటికి రావాలని త్రిబుల్ గారు అయితే కోరుతా ఉన్నారు. ఈ నరేషన్ అయితే ఆయన స్వాగతిస్తున్నారు. ఇంకా ఇది ఆరంభం మాత్రమే కూడా చెబుతా ఉన్నారు. చూద్దాం రానున్న రోజుల్లో కేసు కూడా ఎటువైపు మళ్ళీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.